లక్ష్మి లక్ష్మి మేడం, కస్టమర్స్ వచ్చి వెళ్ళాక ర్యాక్స్ లో సరుకులు సక్రమంగా సర్దాలని తెలీదా? చూడు ఎలా చెల్ల చెదురుగా పడున్నాయో. మేడం ఏంటి ఇంత సీరియస్ ఉన్నారు? సారీ మేడం, ఇప్పుడు సర్దేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. ఇవాళ స్కిన్ కేర్ ప్రొడక్ట్ స్టాక్ రావాలి, ఫాలో అప్ చేశారా? ఇంకా లేదు మేడం. మేడం ఎండలో వచ్చారు, ఇరిటేషన్లో ఉన్నట్టున్నారు. వాటర్ తాగుతారా మేడం? నో థ్యాంక్స్. మేడం మార్టికి రాగానే అందరినీ నవ్వుతూ పలకరించే మీరు ఇలా చిరాకు పడుతున్నారంటే ఇంట్లో జరిగిన చిరాకుని క్యారీ చేస్తూ వచ్చారని అర్థం. అవునా కాదా? నాతో షేర్ చేసుకుంటే మీ కోపం ఇరిటేషన్ పోతుంది అంటే నాతో చెప్పండి, లేదంటే వద్దు. మా రుద్రబాబు గారిని సూర్య ఇవాళ ఎదిరించి మాట్లాడాడు. అదే నేను అడుగుతున్నాను అన్నయ్య, ఇది కూడా మీరు నాకు చెప్పాలా? ఏ ఆ మాత్రం నాకు తెలీదా? నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా? వీడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి తప్ప వేరే దేనికి పనికిరాడనే ముద్ర నా మీద ఉండకూడదని చెప్తున్నాను. పెద్దమ్మ వద్దని చెప్పాక కూడా రుద్రన్నయ్య గంగ వదిన్ని బాక్సింగ్ ప్రాక్టీస్ కి తీసుకెళ్తున్నాడు కదా. అంటే ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చానే కదా. తనలో ఈ సడన్ చేంజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రుద్ర గారు మీ ఫ్యామిలీని యూనిటీగా నడిపించాలని చాలా ట్రై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి గురించి చాలా ఆలోచిస్తారు. అలాంటి ఆయన్ని ఎదిరించాడంటే వాళ్ళు ఏదో రిస్క్లో పడబోతున్నారని అర్థం. మీరు ఎక్కువగా ఆలోచించకండి. దూరమైన తర్వాతే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది, తిరిగి దారిలోకి వస్తారు. ఇదంతా మైండ్లో పెట్టుకుని డిస్టర్బ్ అవ్వకండి. ఎప్పట్లాగా నవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ కార్తిక్ గారు, ఇప్పుడు మైండ్కి కాస్త రిలీఫ్గా ఉంది. వీళ్ళు ఒకరినొకరు ఇలా సపోర్ట్ చేసుకోవడం చూస్తుంటే నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. మన గుండె గుప్పెడంతే ఉంటుందండి, అలాంటిది దాని మీద బాధలు భారం వేస్తే ఎలా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ రైస్ సెక్షన్ ఎక్కడ? అది స్ట్రైట్ లో. అరే నందు, నువ్వా? రే కార్తీక్, నువ్వా? ఎలా ఉన్నావురా? ఫైన్ రా. అయినా నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను రా. వాట్? నీకేమైనా పిచ్చా? మా కంపెనీలో వేకెన్సీ ఉంది, 20 lakhs ప్యాకేజ్లో అప్లై చేయమంటే చేయకుండా ఇక్కడ జాబ్ చేస్తున్నావా? అసలు నీ క్వాలిఫికేషన్కి, నీ టాలెంట్కి నువ్వు చేయాల్సిన జాబ్ అనేది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఇలా రారా. అసలు అంత మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ వదిలేసుకుని ఎక్కడెందుకు వర్క్ చేస్తున్నాడు? నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను జంప్. మకాం మకాం గారు, ఇప్పుడు సెట్టింగ్ అయింది, కానీ దీన్ని ఎవరి మీద టెస్టింగ్ చేయాలి? అన్నయ్య, అన్నయ్య ఒకసారి ఇక్కడ రావా? ఆ ఈరుగాడిని దెబ్బ కొట్టి బావ కళ్ళలో నేను ఆనందం చూద్దాం అనుకుంటే నువ్వు నన్ను పిలుస్తావు. అమ్మా చాలా థ్యాంక్స్ అసలే, నువ్వు పట్టుకోపోతే నా నడుము విరిగిపోయిందా? అయినా ఏ యాదవా ఇక్కడ తాడి కట్టిందే? నేనే కట్టానన్నయ్య. నువ్వా? దీంతోనే ఆ వీరుకి బుద్ధి చెప్పాలి. ఆ
నాకు అర్థమైపోయినదే. ఆ వీరు వేగం వచ్చేస్తాడు, ఈ తాడు తడి బోర్లో పడిపోతాడు. మన టైం బాగుండి టైం అయిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. అంతే కదా, అంతే కదా. వద్దన్నయ్య, ఆ? జస్ట్ ముక్క మూత పగిలితే చాలు. ఆ? ప్రీతి గురించి కూడా ఆలోచించాలి కదా. ఓరు నువ్వు ఎంత మంచిదాని వేసెల్లా, నీకన్నీ నా బుద్ధిలే. అవును సెల్లే, ఆ ఈరు అక్కడ యాగంగా వస్తాడని గ్యారంటీ ఏంటి? ఇంకెవరైనా వచ్చి పడిపోతే ఆ వీరు నేను రప్పిస్తాను కదన్నయ్య. ఎలాగా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎత్తాను. ఇవ్వన్నయ్య. ఎక్కడికి వెళ్ళి సెల్లే? హలో సుధామ గారు, హలో హలో, మీ వాయిస్ వినపడట్లేదండి. ఏంటి, నన్ను అర్జెంటుగా కలవాలా? చాలా ముఖ్యమైన విషయమా? హలో హలో. ఆ విషయం ఏంటో తెలుసుకొని తీరాలి. గంగకి తెలియకుండా ఫాలో అయ్యి మ్యాటర్ వినడానికి ట్రై చేయాలి. అన్నయ్య పద పద. అందుకే ఇంటి విషయాల గురించి పట్టించుకోకండి అని చెప్పేది. వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే. ఏంటండి చూసుకునేది? అరే వీరు, ఏమైంది వీరు? ఏటైందని అలాగ అమ్మాయికి అడుగుతాడు బాయా. బ్రదర్ నీ బ్లెస్సింగ్ తీసుకోవడానికి బెండింగ్ అయ్యి బ్యాలెన్స్ తప్పి బోర్లాడిపోయాడు. ఊరికే కింద అడిపోనాకే బ్రదర్కి ఏమన్నా కళ్ళు ఏమన్నా నెత్తి మీకు వచ్చినాయి ఏంటి? అరే మీరు అన్నయ్య కింద పడ్డా? ఆశీర్వాదం ఇలా కూడా తీసుకుంటారా? లేదు, నా కాలుకేదో తట్టుకుంది. ఏటన్నది ఇక్కడ తగలనాకే ఏట్లేదే, ఏట్లేదు. అక్కడేం లేదుగా వీరు. నీ కళ్ళజోడు మార్చుకో అన్నయ్య. సైటింగ్ పెరిగిందేమో, అందుకేనేమో ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. జాగ్రత్త వీరు, కాస్త జాగ్రత్తగా చూస్తున్నాడు. సరే అత్తయ్య గారు. ఏళ్ళు బెదర్ ఏమి కూడా కొత్తది. జాగ్రత్త.